ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాస నావ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇందిరా మోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవం గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస నావ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తిలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు క్షేమమని నేను తలస్తున్నాను. ప్రతిదినము మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. మరి క్రీస్తు ప్రభువును కలిగిన వారుగా మనందరిలో కూడా ఆ ప్రేమను దేవుడు ఉంచినాడు. మానవులందరి కొరకు ప్రార్థన చేయగలిగిన కృపలో దేవుడు మనల్ని ఉంచుతున్నందుకే దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను. ప్రియులారా, ఇదేమి కూడా ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడ, జీవమునకు దాత, రక్షక, మీకు వందనాలు ప్రభువా. ఆయన ఈ దినము కూడా మీరు మాతో ఉండి ప్రభువా మీ వాక్యాన్ని మాకు ఉపదేశించండి. వాక్యం వినడానికి నాయన సిద్ధపడిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని అడుగుతున్నాను. విన్న వాక్యమును బట్టి మేము జీవించినట్లుగా మమ్మల్ని మీ యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించమని, నీ కృపలతో నింపమని ప్రభువా. ప్రతి బిడ్డను మీ యొక్క ఆశీర్వాదంతో నింపడానికే మీరు ఈ యొక్క అవకాశం ఇస్తున్నారని నమ్ముతూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యం వింటున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినాన్ని మన యొక్క వాక్య అంశము ప్రియులారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరి ఈ దినాల్లో భయంకరమైన దినాలు ఇవి ప్రియులారా. ఈ దినాలకే క్రైస్తవ జీవితాల్లో లేకపోతే క్రైస్తవ్యంలో ఒక పేరు ఏంటంటే కృపాకాలం అని కూడా మనం చెప్పుకుంటున్నాం. కనుక ఈ కృపాకాలము ఏ సమయంలో ముగుస్తుందో తెలియదు. మరి ఈ కృపాకాలం ముగియకముందే అంటే క్రీస్తు ప్రభు రాకముందే మన యొక్క జీవిత ప్రయాణం ఆగకముందే ప్రియులారా, ఒకవేళ మనం చనిపోయినా, ఒకవేళ దేవుని రాకడ వచ్చినా కానీ మనము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అది మనకి ఆశీర్వాదకరము అనే సంగతిని మనం గుర్తు చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన్ని చక్కటి వాక్య భాగాన్ని మన ముందు ఉంచినారు. ప్రియులారా, ఈ భూమి మీద అనేక మంది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రభు పిలిచినప్పుడు లోబడినారు, ప్రభు మాటకు విధేయత చూపించినారు, దైవ చిత్తాన్ని అనుసరించి జీవించినారు. కనుకనే అనేక మంది ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు అనే సంగతిని అనేకసార్లు మనం గ్రహించగలుగుతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ప్రియులారా ప్రభు చేత పట్టబడినటువంటి వాడుగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలము కూడా తన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా లేదు. కానీ ప్రభు చేత ఎప్పుడైతే పట్టబడినాడో అప్పుడు పౌలు మరి అనేకమైన పత్రికలు, అనేకమైన సంఘాలకి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ సంఘాలని తనే బలపరిచినాడు కనుక ఇంకా వారిని బలపరచాలని తన దూరముగా ఉన్నప్పుడు ప్రియులారా ఆ ప్రాంతాల్లో అతడు లేనప్పుడు కూడా వారికి ఉత్తరాలు రాస్తూ వారిని ఎంతగానో బలపరిచినాడు అనే సంగతిని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మనం గ్రహిస్తూ ప్రియులారా మన జీవితాల్లో ప్రభువుని మరి కలిగిన వారుగా ప్రభువుకి ఇచ్చే సమయంలో నమ్మకంగా ఆయన సమయాన్ని దొంగిలించినటువంటి వారుగా ఆ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనం జీవించినట్లయితే దేవుని యొక్క ప్రసన్నత ఈ భూమి మీద పొందుకుంటూ అనేక మందిని ఆయన యొక్క వెలుగులో మనం నడిపించగలము అనే సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అందుకే నేను చెప్తూ ఉన్నాడు, దినములు చెడ్డవా అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ దినాన్ని నీవు నేను ఆలోచన చేస్తే దినములు మంచివా చెడ్డవా అంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. మంచి దినాలు అని చెప్పడానికి లేదు. మన ముందు గడిచిన దినాలే మంచి దినాలు అని మనం చెప్పగలం. కానీ ఈ దినాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయండి. గృహాన్ని విడిచి బయటకు వెళ్తున్నామంటే మరలా తిరిగి ఇంటికి వస్తామో తెలియని దినాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాలు ప్రియులారా, ఎప్పుడు ఎవరు ఏ రీతిగా మారిపోతారో తెలియని దినాలు. అయితే నీవు దేవునిలో ఉండి
స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మీయమైన జీవితము స్థిరత్వంతో నింపబడినప్పుడు ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా కానీ, దినాలు ఎలాగున్నా కానీ, ఇవి భయంకరమైనవైనా కానీ చెడ్డవైనా కానీ, ఆ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడే గుంపులో ఉంటామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడండి, దినాలు చెడ్డవి. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ఈ దినాలు చెడ్డవి. నీవు ఒప్పుకుంటావా ఈ వాక్యం విని అంటే? నేను ఒప్పుకుంటున్నాను, అవును చెడ్డవే ప్రియులారా. ఎందుకంటే అపవాది దానికి ఉన్న సమయం కొద్దిగా ఉన్నదని ఎరిగి ప్రియులారా ఎలాగా ఈ యొక్క మానవుల్ని ఇంకా పాడు చేయాలి అని, దేవుని రాకడ సమీపంగా ఉందని, ఆయన రాకముందే తన కొరకు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలని అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ప్రియులారా మన మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగు చేస్తుంది అనే సత్యాన్ని గ్రహించాలని నేను తెలియజేస్తున్నా. అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఎలా ఉండాలంట? జ్ఞానుల వలె ఉండాలంట, అజ్ఞానులుగా ఉండకూడదు. అందుకే మీరు జాగ్రత్త పడండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాము. ఒక వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తిని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎలాగో అంటే ఇద్దరు కూడా దేవుని చేత నడిపింపబడుతున్నారు అనే సత్యాన్ని ఒక వాక్యం ద్వారా మనం గ్రహించాలి. అలాగే మన కుటుంబాలు దేవుని చేత నడిపింపబడుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. అయితే మనం చూస్తున్నప్పుడు ప్రియులారా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 26వ వచనం కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దైవజనునికి లేకపోతే దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తికి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ వ్యక్తికి దేవుడు ఏం చెప్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునితో అతనికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి అతనికి తెలియని ప్రాంతాలకి దేవుడు పంపించగలడు. అతనికి తెలియని వ్యక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వగలడు అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఇక్కడ ఫిలిప్ అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఆయన కూడా దైవజనుడు అని మనం చెప్పుకోవాలి ప్రియులారా. అతనితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఫలానా గాజాకు వెళ్ళే అరణ్య ప్రాంతంలో దక్షిణం దిక్కుగా ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. గమనించండి, ఎలా వెళ్ళాలో, ఏ దిక్కుకి వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో కూడా దేవుడు ఈ దినాన్ని ఆ వ్యక్తికి చెప్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం నుండి గ్రహిస్తున్నాం. నీవు నేను కూడా ఎటు వెళ్ళాలో ఆలోచన లేని వారిగా ఉన్నామా? అయితే యేసయ్య చెప్తూ ఉన్నాడు, నేనే మార్గం అని చెప్తున్నాడు కనుక ఆయన మార్గంలోనికి నీవు నేను రావాలి ప్రియులారా. అందుకే ఆయన అనేక సార్లు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మాట వింటేనే మనం బ్రతుకుతాం ప్రియులారా. ఆయన మాట వింటేనే ఈ జీవితంలో మనము గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట వింటేనే ఈ భూమి మీద ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలము అనే సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు లేచి, ప్రభు దూత చెప్తుంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎటు వెళ్ళాలో చెప్పినప్పుడు ఆ వ్యక్తి నేను అటు వెళ్ళను అని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ ప్రియులారా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అప్పుడు ఐథోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరిని కలుసుకోమని? ఒక కోశాధికారి అని మనం చెప్పుకోవచ్చు. ఒక నపుంసకుడు అయినటువంటి వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి అని దేవుడు అతనికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక రాణి క్రింద అతడు ఉన్నాడంటే అతనికి కూడా కొంత అధికారము ఉంటుంది. అధికారి అయినా కానీ అతడు యెరూషలేముకి వచ్చినాడంట, అంటే దేవుని మందిరానికి వెళ్ళినాడు ప్రియులారా. ఈ లోకంలో చాలామంది దేవుని విషయంలో ఎంతగానో తగ్గించుకుంటున్నారు. నీవు నేను ఆ రీతిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూసాం. ఒక వ్యక్తి ఏమో దేవుని యొక్క దాసునిగా ఉన్నాడు, నీవు ఆ స్థలానికి వెళ్ళు అని చెప్పినాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే దేవుని ఆరాధించడానికి ఆసక్తి కలిగి యెరూషలేముకి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏది ఏమైనా ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని
వాక్యం వింటున్నటువంటి మనము ఎవరి చేత నడిపింపబడుతున్నాం ప్రియులారా, ఏ యొక్క మాటల చేత మనము నడిపించబడుతున్నాం ఇది అని మనం ఆలోచన చేసుకుంటూ దైవవాక్యము ద్వారా నీవు నేను నడవాలి. అందుకనే ప్రభువు అంటున్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను అని ఇంతకుముందు మనము చెప్పుకున్నాం. కనుక ఈ దినాన్ని నీవు ఎలాగ ఉన్నావు? జ్ఞానం కలిగిన బిడ్డగా ఉన్నావా? అంటే సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకోవట్లేదు ప్రియ సహోదరి సహోదర, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు అని గ్రహిస్తూ అది కూడా ప్రభువు కృప వల్లే నీకు కలుగుతుంది అని దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నా. ఈ యొక్క నపుంసకుడిని మనం చూస్తే ప్రియులారా, ఒక రీతిగా మనం చెప్పాలంటే అతడు అధికారే, రాణి క్రింద అతను ఉన్నాడు, ఒక అధికారంలో ఉన్నాడు. కానీ నపుంసకులు అని ఎవరిని అంటామంటే మరి ఈ లోకంలో పనికి రాని వారు అని కూడా కొంతమంది సంబోధిస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ పనికిరాని అటువంటి మనల్ని ప్రియులారా, మరి నిత్యత్వాన్ని కోల్పోయినటువంటి మనల్ని మహిమదేహాలు ఆనాడు పితరుల నుండి ఆదిమ తల్లిదండ్రులని మహిమదేహాలు పోగొట్టుకొని మరలా మానవ జీవితాల్లో ఉన్నటువంటి మనల్ని మట్టివారమైన మనల్ని ప్రభు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథంను చదువుచుండెను. 27వ వచనంలో అంటున్నాడు, అతడు యెరూషలేమునకు వచ్చాను అని అంటున్నాడు. అంటే యెరూషలేమునకు వచ్చి అతడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధించుకున్నాడు. అతడు ఒకవేళ మొక్కుబడి చెల్లించుకుంటే మొక్కుబడి చెల్లించేస్తూ ఉంటాడు. తిరిగి అతడు వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడు అంటే ప్రియులారా, యెషయా గ్రంథము చదువుచుండెను. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించేసి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడంట. మన జీవితాల్లో ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నా జీవితాలకి మేలుకరమైంది అని మనము గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అతడు రథంలో కూర్చొని ఏం చేస్తున్నాడంటమ్మా? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా అతనికి ఎలాంటి ఆసక్తి ఉందంటే వాక్యము గూర్చి గొప్ప ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మీద ఆశ కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నీవు నేను కూడా అలా ఆశ కలిగి ఆసక్తితో మన యొక్క జీవితాలు ముందు కొనసాగించాలి, ప్రభుని కలిగి అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. అపోస్తుల కార్యాలు మరి 8వ అధ్యాయం 29వ వచనము మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఈ యొక్క కందాకే రాణి క్రింద ఉన్నటువంటి నపుంసకుడు యెరూషలేము వెళ్ళినాడు అండి. వెళ్ళి తిరిగి మరలా తన ప్రయాణమై వెళుతూ ఆ యొక్క యెషయా గ్రంథం చదువుతున్నాడు ఆసక్తితో. అప్పుడు పిలుపుతో దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను చెప్పాను కదా, దక్షిణముగా నువ్వు వెళ్ళి ఆ గాజాకు వెళ్ళే అరణ్య మార్గంలో నువ్వు వెళ్ళాలని చెప్పాను కదా, ఇదిగో అక్కడ రథము ఒకటి వెళుతూ ఉంది, ఆ రథాన్ని నువ్వు కలుసుకో. దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. తన దైవజనుడిని వాడుకుంటున్నాడు. ఆసక్తి గల బిడలను బలపరచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నీకు ఆసక్తి ఉన్నట్లయితే దేవుడు ఒక దైవజనునికి నిన్ను అప్పగించినప్పుడు ఆ దైవజనునికి నువ్వు లోబడాలి. దైవజనుని మాటను నువ్వు విని గ్రహించి అలా నువ్వు జీవించాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రియులారా. అప్పుడు పిలుపు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇందాకేమో వెళ్ళమన్నావు, మళ్ళీ ఆ రథాన్ని కలుసుకోమంటావు అని ఏమీ చెప్పలేదు. కానీ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా 30వ వచనం, పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? ప్రభు వెళ్ళమన్నారు, వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అతడు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అది విన్నటువంటి పిలుపు అంటున్నాడు, నువ్వు చదువుచున్నది నువ్వు గ్రహిస్తున్నావా? మన జీవితాల్లో కూడా దేవుడి దినాన్ని నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు చదువుచున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావా? అలా నువ్వు జీవిస్తున్నావా? వాక్యం చదివేయడం కాదండి, 5 అధ్యాయాలు నేను చదివేస్తున్నాను అని అనుకోవడం కాదు. కానీ ఆ యొక్క 5 అధ్యాయాలు ఉన్నటువంటి సారాంశం ఏమై ఉంది? అది నీ జీవితాన్ని నడిపించేదిగా ఉన్నదని ఎప్పుడైనా ఆలోచన చేసినామా? మరలా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నా జీవితం మేలు కొరకే పరిశుద్ధ ఆత్మదేవుడు వ్రాయించినాడు ప్రియులారా. ఆ మేలుతో మనం నింపబడాలి. ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటేనే ఆత్మీయతలో మనం బలపడగలము అనే సత్యాన్ని మనం గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే పిలుపు అంటున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా?
ఇది నన్ను ప్రభువు అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? ఈ దినాల్లో ప్రస్తుతము మరి 40 దినాలు ఉపవాస దినాల్లో ప్రతిరోజు మందిరానికి వెళుతున్న సహోదరి, దైవవాక్యాన్ని గ్రహిస్తున్నావా తల్లి? ఆ వాక్యాన్ని అన్వయించుకుంటున్నావా? సిలువను గూర్చిన గ్రహింపు నీకున్నదా? ఒకసారి ఆలోచన చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. ఈ నపుంసకుడు సమయాన్ని ఏం చేసుకుంటున్నాడండి? సద్వినియోగం చేసుకుంటున్నాడు. మరలా ఈ ప్రాంతానికి నేను రాను అని చెప్పి ఆ చెట్లు పొట్లు చూడట్లేదు, రథంలో వెళుతూ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథం. మన జీవితాలు బాగు చేస్తుంది ఇదే, మన జీవితాల్లో నెమ్మది ఇచ్చేది ఈ యొక్క వాక్యమే ప్రియులారా. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించాను, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలుగుచే, నీ వాక్యమే అని చెప్తూ నా పాదములకు దీపం అని కూడా భక్తుడు చెప్తున్నాడు. కనుక వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆ ప్రాధాన్యతను మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే సమయాన్ని మనము వ్యర్థపరచని వారం అవుతాము అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం ప్రియులారా. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్పు అడిగినాడు, అయ్యా నువ్వు చదువుతున్నా, నువ్వు గ్రహిస్తున్నావా అంటే ఏమని అంటున్నాడు? ఎవరైనా నాకు తెలియపరిస్తేనే కదా అయ్యా నేను గ్రహించగలను. ఇంకా కొంతమంది చెప్తారు, మా తాతలు కూడా సేవకులేనండి, మేమంటే సేవ చేయలేకపోతున్నాం కానీ అనేవారు కూడా ఉన్నారు ప్రియులారా. తాతలు సేవకులైనా తాతలు సేవకులైనా వాక్యాన్ని తెలుసుకోవడం వేరు, ఆ తెలుసుకున్న దాన్ని అనుసరించడం వేరు ప్రియులారా. మాకు అన్నీ తెలుసండి, మరి దాని ప్రకారం జీవిస్తున్నామా? ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను చెప్తాను, అనేకమైన సందర్భాల్లో అనేకమైన స్థలాల్లో వాక్యంలో మన బిడ్డలను పెంచుతున్నాం, కానీ ఆ వాక్యానుసారంగా వారు జీవిస్తున్నారా లేదా? బిడ్డలు కంఠత వాక్యాలు చెప్పినప్పుడు ఎంత మురిసిపోతామో, నా బిడ్డలు భలే చెప్పేస్తున్నారు, నా బిడ్డలు భలే పాటలు పాడేస్తున్నారు, కానీ దానికి అనుకూలంగా బిడ్డలు నడవకపోతే మనం కృంగిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని నేను తెలియచేస్తున్నాను ప్రియులారా. మనం కూడా అంతేనండి, వాక్యాన్ని విన్నంత మాత్రాన్ని సరిపోదండి, ఆ వాక్యమైన అర్థంలో మనం ఏమై ఉన్నామో ఒకసారి మనం చూసుకుంటూ మనం సరిచేసుకునే వారిగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఫిలిప్పు అడిగినాడు, అయ్యా మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా అంటే, నేను చదువుకున్నవాడిని ఆ మాత్రం తెలియదా? ఫలానా దేశపు రాణి దగ్గర నేను పనిచేస్తున్నవాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా భాషలు నాకు వచ్చాయా, నాకు తెలుసు, నేను చదువుతా అని అనలేదు. కానీ అయ్యా నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. అతడు ఉన్నతుడే కానీ చాలా తగ్గింపు కలిగిన వాడిగా అంటున్నాడు, అయ్యా మీరు రథం ఎక్కి నా దగ్గర కూర్చునండి అని చెప్పి ఫిలిప్పుని తన రథం ఎక్కించుకున్నాడు. ఫిలిప్పుని చూస్తుంటే ప్రియులారా, నాకు పరిశుద్ధ ఆత్మదేవుడు గుర్తుకొస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పినారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మని ఆధానకర్తను నేను పంపిస్తానన్నారు. ఫిలిప్పు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. నీవు కూడా పరిశుద్ధాత్మదేవుని నీలోనికి ఆహ్వానిస్తే ఆ పరిశుద్ధాత్మదేవుడు పాపమును గురుండి ఒప్పింపచేస్తూ ప్రియులారా ఆత్మ విషయంలో మనల్ని బలవంతులుగా చేయగలనే సత్యాన్ని ఈ దినాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ రీతిగా వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఏం జరిగింది మనం చూస్తే ప్రియులారా, 32వ వచనాన్ని నేను చదువుతున్నా. అతడు లేఖనమందు చదువుచున్న భాగము, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఇవండి అతడు చదువుతున్న మాటలు. ఇవన్నీ కూడా అతను చదువుతున్నప్పుడు మరి అతనికి బోధించడానికే అతనుకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఫిలిప్పుని అక్కడ పంపించినట్లుగా మనం గ్రహించాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చి ప్రియులారా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళి పరిశుద్ధాత్మ అనే ఆధానకర్తను మన కొరకు పంపించినారు. ఎందుకు అంటే మనం బలపడాలని, మనం తప్పిపోకూడదని, ఆ వాక్యాన్ని గ్రహించుకోవాలని దేవుని యొక్క ఆశయం ఉన్నదని మనం ఈ దినాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 34వ వచనము. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు?
అయ్యా ఈ మాటలన్నీ ఎవరి గురించి వ్రాయబడి అంటే అప్పటి వరకు తెలియట్లేదు అతనికి. మందిరానికి వెళ్ళినాడు, తిరిగి వస్తూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాడు. జక్కయ్య కూడా యేసయ్యని చూడాలని ఆసక్తి కలిగినాడు. అందుకని తనకున్నటువంటి స్థితి, తనకున్న ఉద్యోగమును కానీ, తనకున్న గౌరవాన్ని కానీ పక్కన పెట్టి మేడి చెట్టు ఎక్కినాడు. అదే సమయంలో ప్రభు పైకే చూస్తున్నారు, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో ప్రభుకు తెలుసు ప్రియులారా. పైకి చూసి జక్కయ్య దిగిరా, నేను ఇంటికి వస్తాను అన్నప్పుడు జక్కయ్య దిగి వచ్చినాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వెళ్ళినాడో జక్కయ్య వెంటనే ఆయన ముందు నిలవబడి తన పాపమును ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు చక్కగా చెప్పినారు, ఏమనంటే ఇతను అబ్రహాము కుమారుడే, అంటే అతనిలో విశ్వాసమును దేవుడు చూసినాడు ప్రియులారా. ఇది నా వాక్యం వింటున్నా నీవు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే గొప్ప విశ్వాసులుగా మనం మారగలము. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనము జ్ఞానంగా మనం ఉంటాం ప్రియులారా. ఆ జ్ఞానం మనలో నుండి పోతుందనే సత్యాన్ని గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎవరిని గురించి చెప్పబడింది? చాలాసార్లు మందిరాల్లో ఆలోచన వాక్యం చెప్పినప్పుడు చాలామంది నా గురుండే చెప్పారు అని మందిరాలు మానేసేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ సహోదరి నువ్వు అలా ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడు. నీకోసమే ప్రభు వచ్చినారు, నీకోసమే చనిపోయినారు, నీకోసమే ఆయన తిరిగి లేచినారు, పరలోకంలో నీకోసం స్థలం సిద్ధపరచి వెళ్ళినారు. నువ్వు ఇక్కడ సిద్ధపడితే అక్కడ గృహాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు నొచ్చుకొని నువ్వు వెనుక తిరిగితే నువ్వు అవిశ్వాసం అయిపోతావు. అపవాది వెంటనే నిన్ను చేర్చుకొని లోక సంబంధిగా నిన్ను పూర్తిగా పాపపు ఊబిలో వాడు నిన్ను త్రోసివేస్తాడు. నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు అనే సంగతిని ఇది నా జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ నపుంసకుడైనటువంటి ఈయన అంటున్నాడు, ఎవరిని గురించి చెప్పబడినవి అంటే ప్రియులారా, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. దేవుని గురించి చెప్తున్నాడా ఆయన? ఎవరి గురించి ఆయన చెప్తున్నాడా? ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడు అని ఆ పిలుపుని అడిగినప్పుడు ప్రియులారా పిలుపు చెప్తూ ఉన్నాడు. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. అప్పుడు పిలుపు ఏం చేస్తున్నాడంటే నోరు తెరిచి తను మాట్లాడడానికి మొదలుపెట్టినాడు. అప్పటి వరకు అతను చెప్పినవన్నీ విన్నాడు. విని ఏం చేస్తున్నాడంట, నోరు తెరిచి ఆ మాటలను బట్టి ఏం చేస్తున్నాడంట, ఆ లేఖను అనుసరించి అతడు చదివిన మాటల్ని అనుసరించి ఏం చేస్తున్నాడంటే యేసుని గురించి బోధించినాడంట. ఈ దినాన్ని ప్రియులారా, ఈ లోకంలో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి యేసుని గురించి బోధించే మనసు నీకుందా? అంటే నీకు ఆ అనుభవం ఉంటేనే నువ్వు యేసుని గురించి సువార్త ప్రకటించగలవు. నీకు ఆ అనుభవం ఉంటేనే యేసుని గురించి ఇతరులకు నువ్వు పరిచయం చేయగలవు అనే సత్యాన్ని ఈ దినాన్ని మనం గ్రహించుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ లేఖనాన్ని అనుసరించి, అంటే నపుంసకుడు చదువుకున్నటువంటి ఆ లేఖనాన్ని అనుసరించి, అయ్యా నిజముగా ఆయన మన కోసం చనిపోయిన దేవుడు, ఆ యొక్క మరి గొర్రె ఆ బొచ్చు కత్తిరించి వాని దగ్గర ఎంత మౌనంగా ఉన్నా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీద శ్రమలు అనుభవించినారు, సిలువను సహించినారు. ఆయన 3 దినాలు సమాధిలో ఉన్నారు, తిరిగి లేచారని యేసును గూర్చిన సువార్త ఆయన ప్రకటించినాడు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే వారు వెళుతూ ఉన్నారు ప్రియులారా. నమ్మి బాప్తిసం పొందాలి నీవు, అలాంటి వారు రక్షింపబడతారు అని మన మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసి ఉంటాడు. బాప్తిసం ఉండాలయ్యా, నువ్వు దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరింపబడాలి అని చెప్పి ఉంటాడు. అందుకనే వారు వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఏం జరిగిందంటే చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆ యొక్క 36వ వచనం, వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఆ రథాన్ని నిలుపమని ఆజ్ఞాపించినాడు. వెంటనే రథము నిలుపబడింది. అంటున్నాడు, అయ్యా ఇగో నీళ్లు, మరి నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా? బాప్తిసం లేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దినములు చెడ్డవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు బోధించినప్పుడు పిలుపు చెప్పి ఉంటాడు, దేవుడు వస్తానన్నాడు, అయ్యా ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి అని చెప్పి ఉంటాడు. అందుకనే బాప్తిసం ద్వారా నేను ఆయన అంగీకరించాలి అనే అవగాహన ఎవరికి కలిగిందండి? నపుంసకునికి కలిగింది. తన సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాడు. అందుకనే అంటున్నాడు, అయ్యా ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి మీకేమైనా ఆటంకమా? సేవకులు, అమ్మా బాప్తిజం తీసుకోండి అమ్మా, దేవుని రాకడ వచ్చేస్తుందని అడిగేవారుగా ఉన్నారు ఈ దినాల్లో సేవకులు.
కానీ ఆ యొక్క సేవకుడైనటువంటి ఫిలిప్పు అడగలేదు. కానీ వాక్యం విన్నటువంటి విశ్వాసిగా, బలపడినటువంటి విశ్వాసిగా ఇక నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. ఒకవేళ దేవుని రాకడ నేను ఆ యొక్క నా రాజ్యానికి వెళ్ళకముందే, నా దేశానికి వెళ్ళకముందే దేవుని రాకడ వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పినాడు కనుక నేను బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన ఆ నపుంసకుడు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన బిడ్డలను బలపరిచి బాప్తిస్ముల కొరకు మనం సిద్ధపరిచేవారుగా ఉండాలని కూడా ఈ దినాలు లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ నీ యజమాని ఇంకా వాక్యాన్ని అనుసరించినటువంటి వారిగా ఉన్నాడు, ఒకసారి వాక్యమును మీరు చెప్పండి, మీరు ప్రార్థనాపూర్వకంగా చెప్పండి. వారి మనసును దేవుడు మార్చగలడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. వెంటనే ఏమి జరిగిందంటే ప్రియులారా, అపోస్తల కార్యాలు 8:38 ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను. ఈ మాటలు మనం చూస్తే మరలా వారు కలుసుకోలేదు, కానీ ఫిలిప్పు మాత్రం అతన్ని బలపరిచినాడు. అతడు ఏం పొందుకున్నాడండి? బాప్తిసం పొందుకున్నాడు. ఈ దినాన్ని వాక్యం వింటున్నావు నీవు? ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నావు? ఎంతకాలం నుండి మందిరానికి వెళుతున్నావు? బాప్తిసం తీసుకున్నావా? కొన్ని గంటల్లో ప్రేరణ, కొన్ని నిమిషాల్లో అతడు మార్పు చెందినాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎలా ఆసక్తి కలిగి మనం వింటే ఆ వాక్యం మనల్ని బలపరుస్తుందమ్మా. ఆ వాక్యానుసారంగా మనల్ని జీవింపచేస్తుంది, లోకం వైపు మనల్ని చూడకుండా చేస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగో మరి నాకున్నవన్నీ కూడా నేను ఎలా ఎంచుకుంటున్నాను? పెంటతో సమానంగా. ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇదిగో దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. నేను చెప్పక్కర్లేదు ప్రియ సహోదరి సహోదరు, నీకు తెలుసు దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసు. ఇంకా భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి కనుక ఆ దినాలు రాకముందే ప్రభువుని అంగీకరించి విశ్వాసంలో మనం బలపడదాము. ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకుంటూ అనేక మందిని బలపరచగల ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసుతో ఆత్మతో దేవుడు మనం నింపి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నా. మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని బిడ్డల పక్షంగా మీరు ఫలింపచేసి బిడ్డలు మీరు దీవించమని అడుగుతున్నానయ్యా. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా మీరు బలపరచమని నీ కృపలతో నింపమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఎం ఇంద్రామోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలాచెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 088324499932. మా మొబైల్ నంబర్ 9441609656.